ఊర్మిళ, మీ నాన్నకి రాను రాని మతిపోతోంది. అదేమిటండి? మరి లేకపోతే ఏంటి? ఆ కుంటాన్ని కాపాడిన కుర్రబెదవని శభాషణ మెచ్చుకుని సాగనంపేయక ఇంట్లో పెట్టుకుంటాడేంటి? పైగా వాడు పోతాను మొర్రో అంటుంటే ఉండు నాయనా అని బతిమాలతాడేంటి? అది కాదండి, ఎల్లుండి మన ఊళ్ళో అమ్మవారి జాతర ఉంది కదా, అక్కడ అన్నయ్య కాలు చెయ్యి బాగుండాలని వదిన మొక్కుంది. ఆ అబ్బాయి మనసులో కోరికలు కూడా మొక్కోమని నాన్న చెప్పారు. వాడికి ఏ కోరికలుంటే మనకేమే, అవి తీరకపోతే మనకే సాగనం పేయచ్చు కదా. మీకెందుకండి అంత బాధ? వాడు ఎవరు సొమ్ము తింటున్నాడు అన్నది కాదే ప్రశ్న. రాత్రి అయ్యేసరికి శివరంజన్ రాగంలో ఆ ట్రాజడీ పాటలేంటే బాబు, వింటుంటే నాకు కూడా దుఃఖం వచ్చేస్తోంది. చిలక కొట్టుడు కొడితే అని హుషారు పాటలు పాడొచ్చు కదే. మొదలెట్టావు గురక. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద లాలి గోవింద లాలి. ఈ అమ్మవారు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతో ప్రసిద్ధికెక్కిన దేవతమ్మ. నమ్మకంతోనూ భక్తి శ్రద్ధలతోనూ ఎవరు ఏ కోరి కోరినా తప్పకుండా తీరుస్తుంది. నాయన చంద్రయ్య, ఆ కుంకుమ తీసుకుని ఆ అమ్మాయికి బొట్టు పెట్టు. అమ్మా పవిత్ర, ఈ కాగితం మొక్క మీద నీ మనసులో ఉన్న కోరికేమిటో రాసి ఒక్క ప్రదక్షిణ చేసి అమ్మవారి శూలాన్ని కట్టమ్మా. నీ కాపురంలో ఉన్న లోటేమిటో నీకు తెలుసు కదమ్మా, అది నా నోటితో నేను చెప్పకూడదు. అది తీర్చమని అమ్మవారిని వేడుకోమ్మా. బాబు కిష్టయ్య, నీ మనసులో ఉన్న కోరిక కూడా ఈ కాగితం మీద రాసి కట్టవయ్య, తప్పకుండా నెరవేరుతుంది. పవిత్ర, ఎప్పుడైతే నువ్వు నిండు మస్తు పవిత్రంగా అమ్మవారిని నా గురించి కోరుకున్నావో అప్పుడే నాకు కాలు చేయి వచ్చినట్టయింది. ఇక నుంచి జీవితాంతం నువ్వు నాకు తోడుగా ఉంటే ఇక నాకు కాలు చేత్తో పనే ఉంది చెప్పు. ఏమిటి పవిత్ర, ఎలా వచ్చావు? ఓ నిజం తెలుసుకోవాలని. ఏమిటది? పొద్దున్న అమ్మవారి గుళ్ళో ఏమని రాశావు? ఏం రాశాను అనుకుంటున్నావు? నా కాపురం చల్లగా ఉండాలని.